హలో ఫ్రెండ్స్, సమయం డబ్బు కన్నా విలువైనది. దాన్ని వాడుకోవడంలో విఫలమైతే ఏ విజయం మన దరి చేరదు. సమయానికున్న ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఒక ఉదాహరణతో మొదలు పెడదాం. మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది అనుకోండి. అందులో ప్రతిరోజు 86,400 రూపాయలు మాత్రమే డిపాజిట్ అవుతాయి. ఏ రోజుకు ఆ రోజు డబ్బు అకౌంట్లో పడుతూనే ఉంటుంది. కానీ ఒకరోజు పడ్డ డబ్బు మరో రోజుకు ఉండదు. ఆ రోజులో మిగిలిన డబ్బంతా వృధా అయినట్లే. మీరు ఖర్చు పెట్టకపోయినా డబ్బంతా సాయంత్రం కల్లా మాయమైపోతుంది. దీనికి పరిష్కారం ఏంటి? డబ్బు వృధా కాకూడదంటే ప్రతిరోజు డబ్బులు తీసుకొని సరిగ్గా ఖర్చు పెట్టడమే కదా. మనలో ప్రతి ఒక్కరి దగ్గర అలాంటి అకౌంట్ ఒకటి ఉంది. దాని పేరే సమయం. మీరు మీ రోజును మొదలుపెట్టేటప్పుడు మీ అకౌంట్లో 86,400 సెకండ్లుంటాయి. అంటే 24 గంటలన్నమాట. మీరు ఆ రోజు ఉపయోగించుకోలేకపోయినా సమయమంతా వృధా అయినట్లే. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడంలో మీరు ఫెయిల్ అయినట్లే. ఈరోజు మిగిలిన సమయాన్ని కూడగట్టి మరో రోజు ఉపయోగించుకోలేరు. సెకను గడిచిందంటే దాన్ని వెనక్కు తెచ్చుకోవడం అసాధ్యం. ఉదయాన్నే మళ్ళీ కొత్త రోజు మొదలు. రాత్రికల్లా సమయం మొత్తం ఖాళీ. డబ్బు లేకపోతే కనీసం అవసరానికి అప్పో సొప్పో చేయొచ్చు. కానీ సమయం అలా కాదు. అప్పు తీసుకోలేరు, లోన్లు తీసుకోలేరు. మీకున్న సమయం మీరు వాడుకోవాలంతే. మీకున్న విలువైన క్షణాల్ని ఎక్కడ దేనికోసం ఖర్చు పెట్టాలో చాలా తెలివిగా ఆలోచించాలి. డబ్బు ఎలా అయితే ఆచితూచి ఖర్చు పెడతామో సమయం అంతకన్నా విలువైనది కాబట్టి దానికి మరింత విలువనివ్వాలి. ఏదైనా పని చేయడానికి సమయం ఉండట్లేదు అంటే మీరు దానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదనే అర్థం. పని కోసం సమయం కేటాయిస్తే సంతృప్తి దొరుకుతుంది. వ్యాయామం కోసం సమయం కేటాయిస్తే ఆరోగ్యం దొరుకుతుంది. నవ్వడానికి సమయం కేటాయిస్తే ఆహ్లాదాన్ని ఇస్తుంది. చదవడానికి సమయం కేటాయిస్తే వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఇతరులకు సేవ చేయడానికి సమయం కేటాయిస్తే ఆనందాన్ని ఇస్తుంది. మనసును ఆలోచనల్లో నిమగ్నం చేసేందుకు సమయం ఇస్తే మేధాశక్తి పెరుగుతుంది. ప్రార్థించడానికి సమయం కేటాయిస్తే మనశ్శాంతి దొరుకుతుంది. కాబట్టి ఆరోగ్యం, ఆనందం అన్నీ సమయంతోనే. మన అకౌంట్లో ప్రతిరోజు పడే సెకండ్లను ఎంత జాగ్రత్తగా దేనికోసం ఖర్చు పెడుతున్నామనేది చాలా ముఖ్యం. దాంతో జీవితం రూపురేఖలే మారిపోతాయి. సరైన దినచర్య కోసం సమయం కేటాయించుకొని వాడుకుంటే ఎలాంటి కష్టమైన పనైనా సులువుగా పనిచేసేయచ్చు. మీకిచ్చిన సమయాన్ని వాడుకుని అంబానీలా అవుతారా, అబ్దుల్ కలాం అవుతారా, లేదంటే ఏమీ సాధించలేని వ్యక్తిగా మిగిలిపోతారా అని మీ చేతుల్లోనే ఉంటుంది. సమయానికి ఏ ధర ఉండదు, కానీ దాన్ని కోల్పోయినప్పుడు మాత్రమే దాని విలువ తెలుస్తుంది. అందుకే మీ చేతుల్లో ఉన్న సమయాన్ని వృధా చేయకండి. సమయం విలువ తెలుసుకొని అవసరమైన పనులకు, మీ ఇష్టమైన వ్యక్తుల కోసం, లక్ష్య సాధన కోసం ఖర్చు పెట్టండి. మీ రోజును లేవగానే అతి ముఖ్యమైన పనులను ముందుగా చేయడానికి సమయం కేటాయించి మొదలుపెట్టండి. ఆ తర్వాత మీ ప్రాధాన్యత ప్రకారం సమయాన్ని వాడుకుంటూ రోజు పూర్తి చేయండి.